గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు చిన్న ప్రోగ్రామ్ వలన కొద్దిగా వీడియో లేట్ అయింది, సారీ. రేపటి నుంచి ఎగ్జాక్ట్గా 7 o'clockకే పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు ప్రధానంగా వార్తల్లో అంటే న్యూస్ పేపర్స్ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు చూసుకొని దానికి అనుగుణంగా జనరల్ స్టడీస్ అంశాలు ఏ విధంగా చదువుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు ప్రధానంగా అన్ని న్యూస్ పేపర్లో అంటే నేషనల్ న్యూస్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లోనూ తెలుగు న్యూస్ పేపర్లో కూడా ప్రధానంగా వచ్చినటువంటి విశేషాలు ఏంటంటే భారతదేశానికి పైనమైనటువంటి తరణి నౌక, మన ఎక్స్పెడిషన్, మహిళలందరూ కలిపి మహిళా నౌకతో ఎక్స్పెడిషన్ ఒకటి చేస్తున్నారు. ఆ తరణి నౌక అనేది భారతదేశానికి తిరిగి వాళ్ళ ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేసుకొని భారతదేశానికి వస్తున్నట్టుగా ఈరోజు పేపర్లో వచ్చింది. అంతేకాకుండా కన్యాకుమారిలో కొత్తగా ఒక స్పేస్ పార్క్ అంటే అంతరిక్ష పార్కుని నెలకొల్పాలని ఇస్రో నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రముఖ గాయకునైనటువంటి మహమ్మద్ రఫీ గారి యొక్క 100th బర్త్డే, ఆ 100వ జయంతి సందర్భంగా 100 రూపీస్ నాణ్యాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అతి త్వరలో ఈ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుల్లల మోద అనే ప్రాంతంలో ఒక కొత్త క్షిపణి కేంద్రానికి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. అంతేకాకుండా యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో మన భగవద్గీత నాట్య శాస్త్రాలకి చోటు లభించింది. అది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. దాని మీద తప్పనిసరిగా క్వశ్చన్స్ వచ్చి తీరుతాయి. అంతేకాకుండా 6వ బిమ్స్టెక్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఏప్రిల్ 29 వరకు కూడా ఈ బిమ్స్టెక్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన విశేషాలు కూడా మనం చదువుకోవాలి. అలాగే INSకి భారత వ్యోమగామి కొత్తగా వెళ్తున్నారు, ఆయన గురించి తెలుసుకోవాలి. అంటే డస్ట్లిక్ 6th విన్యాసాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి విశేషాలు కూడా మనం చదువుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని నుంచి చూద్దాం. ఫస్ట్ నేను అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే యునెస్కో యొక్క వరల్డ్ రిజిస్ట్రీలో భగవద్గీత నాట్య శాస్త్రాలకి చోటు లభించిందని ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని మీకు చెప్తాను. పీపీటీ చేయడం కూడా టైం సరిపోక మీకు డైరెక్ట్గా PDF మీకు ఇచ్చేస్తున్నానండి. ఈ PDFని మీకు కూడా మన గాంధీ యాప్లో అందుబాటులో తెస్తాను. సాధ్యమైనంత వేగంగా మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చదువుకోవచ్చు. దీన్ని ప్రింట్ తీసుకునే విధంగా కూడా మీకు ఆప్షన్ ఇస్తాను. సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే దీనిలో ప్రధానంగా యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత నాట్య శాస్త్రాలకి చోటు లభించడం జరిగింది. దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, దీని మీద తప్పనిసరిగా క్వశ్చన్లు వచ్చి తీరుతాయండి ఈసారి. ఎందువల్లంటే ఇది చాలా ప్రధానమైనటువంటి వార్త. యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో అనేకమైనటువంటి అంశాలు నోట్ చేసుకుంటారు, కానీ ప్రధానంగా మన భారతీయ గ్రంథమైనటువంటి భగవద్గీత నాట్య శాస్త్రాలు చోటు లభించడం అనేది చాలా ప్రముఖమైనది. అందువల్ల దీని మీద క్వశ్చన్ తప్పనిసరిగా వచ్చి తీరుతుంది నెక్స్ట్ ఎగ్జామ్స్లో. ఏపీ డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే తెలంగాణ డిఎస్సి కావచ్చు, తెలంగాణ విఆర్ఓ కావచ్చు, ఎన్నింటిలో కూడా తప్పనిసరిగా దీని మీద క్వశ్చన్ వచ్చి తీరుతుంది. క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. యునెస్కో వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెమరీలో ఇటీవల భారతదేశానికి చెందినటువంటి ఏ 2 గ్రంథాలు చేర్చబడ్డాయి? భగవద్గీత అర్జున నాటకం, నాట్యశాస్త్రం యజుర్వేదం, భగవద్గీత నాట్యశాస్త్రం, రామాయణం, సంస్కృత వ్యాకరణం. ఇలా వేరు క్వశ్చన్స్ అంటే దగ్గర సంబంధం ఉన్నటువంటి వేరు ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దానిలో ఆన్సర్ ఏంటండి? భగవద్గీత మరియు నాట్యశాస్త్రం. ఈ భగవద్గీత మనందరికీ తెలుసు. భగవద్గీత అనేది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉద్బోధిస్తూ ప్రపంచ మానవాళి కష్టంగా ఉన్నప్పుడు, అంటే ప్రపంచ మానవాళి అతి కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, ప్రపంచమైనటువంటి యుద్ధక్షేత్రంలో ఏ విధంగా బతికి విజయుడుగా ఆవిర్భవించాలి అనే దాని మీద భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరించడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భగవద్గీత శ్లోకాలు రావడం జరిగింది. అలాగే నాట్యశాస్త్రం అనేది మనందరికీ తెలిసిందే. భరతముని గారు రచించినటువంటి నాట్యశాస్త్రం. దీని ఆధారంగానే మన భరతనాట్యం అనేటటువంటిది ఆవిర్భవించడం జరిగింది. ఇది తమిళనాడు యొక్క ప్రధానమైనటువంటి నాట్యం, భరతనాట్యం. సరే, ఈ విధంగా ఈ భగవద్గీత నాట్యశాస్త్రం ఈ రెండింటికి యునెస్కో వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెమరీలో చోటు లభించడం జరిగిందనమాట. ఇందుకే యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేయడానికి ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ఏ ఉద్దేశంతో చేస్తారు? దానిలో ప్రపంచ ప్రసిద్ధి గల ప్రదేశాలు గుర్తించడం కోసమా, లేకపోతే అమూల్యమైనటువంటి లిఖిత పత్రాలు, మానవ చరిత్రకు ముఖ్యమైనటువంటి రచనల్ని సంరక్షించడమా, యునెస్కో సభ్యదేశాల అభివృద్ధిని ప్రమోట్ చేయడమా, ప్రాచీన భాషల యొక్క సంరక్షణ చేయడమా? ఇలా యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దాని లక్ష్యం ఏంటి అంటే అమూల్యమైనటువంటి, అంటే దానికి మూల్యం
దానికి అమౌంట్ కూడా మనం గుర్తించలేమన్నమాట. అంత మూల్యం, అంత ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి లిఖిత పత్రాల్ని, మానవ చరిత్రకు సంబంధించినటువంటి రచనల్ని సంరక్షించే ఉద్దేశంతో ఈ యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ అనేటటువంటి రిజిస్టర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం అసలు విషయం వెళ్తే నాట్యశాస్త్రం గ్రంథాన్ని ఎవరు రచించారు? వాల్మీకి, భరతమున, బాణుడ, పతంజలియా? ఇలా క్వశ్చన్ ఇస్తాడు. నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారండి? భరతముని గారు రచించారు. అలాగే భగవద్గీత అనేది ఇటువంటి గ్రంథం, ధార్మికమైనటువంటి తాత్వికమైనటువంటి గ్రంథం, అంటే ఫిలాసఫీ అనమాట. దానిలో కూడా ఫిలాసఫీ ఉంటుంది. ఒక మనిషి తన జీవితంలో ఏ విధంగా జీవితంలో వచ్చేటటువంటి కష్టాలని అధిగమించి విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఫిలాసఫీని తెలియజేసేటటువంటి గ్రంథమే భగవద్గీత అనమాట. దాన్ని ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ దాన్ని వివరించారంటే యుద్ధక్షేత్రంలో. యుద్ధక్షేత్రం అంటే ఎవరైతే ఒక వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి మానవుడు ఉంటుండో వాడికి కావలసినటువంటి కోరికను జయించాలి అనే లక్ష్యంతో ఆయన యుద్ధాలు ఎదుగుతుంటాడు. మనం కూడా ఒక ఉద్యోగం సంపాదించాలి అనే యుద్ధక్షేత్రంలో ఉన్నాం. ఆ యుద్ధక్షేత్రం నుంచి విజయాన్ని సాధించాలి, ఉద్యోగం సంపాదించాలి. ఆ విధంగా మనం కూడా అర్జునుడమే. అలాంటి భగవద్గీత, అప్పుడు చెప్పినటువంటి భగవద్గీత ఇప్పటికీ కూడా అది అప్లికబులే అని చెప్పి యునెస్కో వాళ్ళు దీనికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ లిస్టులో చేర్చడం జరిగిందనమాట. నెక్స్ట్ దీని మీద మరో క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో మొత్తం ఎన్ని గ్రంథాలు ఇప్పుడు దాకా ఉన్నాయి? 2024 వరకు అయితే 12 గ్రంథాలు ఉన్నాయండి. 2024 వరకు 12 గ్రంథాలకు మాత్రమే దీనిలో చోటు లభించింది. ఇప్పుడు భగవద్గీత అండ్ నాట్యశాస్త్రం ఈ రెండు కూడా చేరడం వలన మొత్తం 14కి పెరగడం జరిగిందనమాట. మొత్తం ప్రస్తుతం భారతదేశానికి చెందినటువంటి ఎన్ని గ్రంథాలు యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ లిస్టులో ఉన్నాయి అంటే 14 గ్రంథాలు ఉన్నాయి. ఈ పాయింట్ మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇందుకే భగవద్గీత అనేది ఒక మహాకావ్యంలో భాగంగా ఉంది. ఆ మహాకావ్యం ఏంటి? భగవద్గీత ఏ మహాకావ్యంలో భాగంగా ప్రస్తుతం ఉంది? ఏ మహాకావ్యంలో భాగమైనటువంటి గ్రంథమే భగవద్గీత? అది రామాయణమా, హరివంశమా, మహాభారతమా, భాగవతమా అని అడుగుతాడనమాట. భగవద్గీత అనేది మహాభారతంలో ఉన్నటువంటి ఒక కావ్యం అన్నమాట. మహాకావ్యం మహాభారతం. ఆ మహాభారతాన్ని మనం ఏమంటాం? పంచమ వేదం అంటాం. పంచమ వేదం, మహాభారతాన్ని పంచమ వేదం అని కూడా పిలుస్తారు. మనకు తెలుసు కదండి, వేదాలు 4 ఉంటాయి. ఈ 4 వేదాలు కాకుండా పంచమ వేదంగా మహాభారతాన్ని చెప్తూ ఉంటారు. ఆ పంచమ వేదంగా పరిగణించినటువంటి మహాభారతంలోని భగవద్గీత అనేది ఒక కావ్యంగా ఉందన్నమాట. ఇంతకీ ఈ యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ అనే దాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి మానవుని యొక్క చరిత్రకు సంబంధించినటువంటి లిఖిత గ్రంథాలను గుర్తించేటటువంటి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1992లో ప్రారంభించడం జరిగిందన్నమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన అంశం. ఇక్కడ విషయం ఏంటంటే మీకు ప్రధానంగా ఒక విషయం చెప్తాను. ఇప్పటిదాకా భారతదేశానికి చెందినటువంటి 14 గ్రంథాలు యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో గుర్తింపు పొందడం జరిగింది. ఆ 14 గ్రంథాలని ఒకసారి చెప్తాను, ఎందుకంటే దానిలో కూడా ఇంపార్టెంట్ విశేషాల మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ 14 గ్రంథాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఋగ్వేదం. ఈ ఋగ్వేదం గురించి చాలాసార్లు క్వశ్చన్ వచ్చిందండి. ఋగ్వేదం గురించి క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం ఏది? ప్రపంచంలో మానవ చరిత్రలో, ఓన్లీ భారతదేశం కాదండి, మొత్తం ప్రపంచంలో ఉండే మానవ జీవిత చరిత్రలో ఇప్పటిదాకా మానవుడు ఆవిర్భవించినటువంటి తదుపరి కాలంలో మొట్టమొదటి గ్రంథం ఏది అని అంటే ఋగ్వేదమే. మరి ఏ గ్రంథం లేదు. మొట్టమొదట ఆవిర్భవించినటువంటి గ్రంథం, మానవుడు రచించినటువంటి మొట్టమొదటి గ్రంథం ఏది అంటే ఋగ్వేదం. నిజానికి ఈ ఋగ్వేదం వేదాల్ని అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయాలు అంటే మానవుడు రచించినవి కాదు, పరమాత్మే రచించాడు వాటిని అని అంటుంటారనమాట. కాకపోతే అది రిటన్గా వచ్చినటువంటి గ్రంథాల్లో ఈ ఋగ్వేదం అనేది మొట్టమొదటి గ్రంథం అనమాట. అది ఋగ్వేదం ప్రపంచంలోని పురాతనమైనటువంటి ధార్మిక గ్రంథం. ఓన్లీ హిందూ ధార్మిక గ్రంథం కాదండి, ప్రపంచంలోనే పురాతనమైనటువంటి ధార్మిక గ్రంథం లేదా ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఏది అంటే ఋగ్వేదమే. ఆ ఋగ్వేదాన్ని మొట్టమొదట ఈ యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది. అలాగే రెండవది ఇలయన్ కుడి మార్నిక్యార్ గ్రంథాలు. తమిళంలో సిద్ధ వైద్యం అని ఒక వైద్యం ఉంటుంది. సిద్ధ మనకు తెలుసు కదండి, ఆయుష్ విభాగంలో సిద్ధ కూడా ఉంటుంది. అటువంటి సిద్ధ వైద్యం గ్రంథాలు ఉంటాయి, తమిళంలో ఉంటాయి అన్నమాట. ఆ తమిళంలో ఉన్నటువంటి సిద్ధ వైద్య గ్రంథాలని ఇలియన్ కుడి మార్నిక్ యార్ గ్రంథాలు అని పిలుస్తారనమాట. ఈ గ్రంథాలకు కూడా
మన యునెస్కో వాళ్ళు గుర్తింపడం జరిగింది. అలాగే రామచరితమానస్ని ఎవరు రచించారు? తులసీదాస్ గారు రచించారు. తులసీదాస్ గారు హిందీలో రచించినటువంటి రామాయణాన్ని రామచరితమానస్ అంటారు. మనందరికీ తెలుసు రామచరితమానస్. సాధారణంగా రామాయణం ఎవరు రచించారండి? వాల్మీకి రచించారు. ఆయన వాల్మీకి గారు ఏ భాషలో రచించారు అంటే సంస్కృత భాషలో రచించారు. మన హిందీలో రచించినటువంటి రామాయణాన్ని రచించిన వాళ్ళు ఎవరు అంటే రామచరితమానస్ అనేటువంటి పేరుతో తులసీదాస్ గారు రచించారనమాట. దానికి కూడా ఈ గుర్తింపు ఇవ్వడం జరిగింది. అలాగే షాజహాన్ నామా అనేది మన షాజహాన్ గారు ఉన్నారు కదండి, మొఘల్ చరిత్ర గురించి మ్యాక్సిమం వివరించినటువంటి గ్రంథం ఏది అంటే షాజహాన్ నామా. షాజహాన్ ఉన్నారు కదండి, షాజహాన్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి వివరించినటువంటి గ్రంథం పేరే షాజహాన్ నామా. ఆ గ్రంథాన్ని కూడా యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది. అలాగే శ్రీమద్ భగవద్గీత పురాణం. ఈ శ్రీమద్ భగవద్గీత పురాణం అనేది శంకర్ దేవ్ గారు అనేటువంటి ఆయన రచించారు. అది అస్సామీలో ఉన్నటువంటి భక్తి ఉద్యమానికి చెందినటువంటి గ్రంథం అనమాట. ఈ శ్రీమద్ భగవత పురాణం అనేది శంకర్ దేవ్ గారు రచించారు. అస్సాంలో ఉన్నటువంటి భక్తి ఉద్యమానికి సంబంధించింది అనమాట. అలాగే శ్రీరంగంలో ఆలయం ఉంది కదండి, శ్రీరంగం ఆలయం. ఈ శ్రీరంగం ఆలయంలో అంటే తమిళనాడులోని శ్రీరంగం ఆలయం అనమాట. ఆ శ్రీరంగం ఆలయంలో ఉన్నటువంటి చేతితో రాసినటువంటి ప్రతులు ఉన్నాయి. చేతితో రాశారు అప్పుడు ఆ గ్రంథాలని. ఆ గ్రంథాలని కూడా తమిళనాడు శ్రీరంగం ఆలయంలో ఉన్నటువంటి మ్యాన్యుస్క్రిప్ట్స్ అనమాట. ఆ మ్యాన్యుస్క్రిప్ట్స్ని కూడా యునెస్కో వాళ్ళు ఇప్పటిదాకా గుర్తించడం జరిగింది. అలాగే తంజావూరు మహారాజా యొక్క సరస్వతి మహల్ లైబ్రరీ ఉంది. తంజావూరు మహారాజు గారి యొక్క సరస్వతి మహల్ లైబ్రరీలో ఉన్నటువంటి గ్రంథాలని. అలాగే అరబిందో గారు మీకు తెలుసు, స్వాతంత్రోద్యమ సమయంలో అరబిందో గారు చాలా గొప్ప ఆయన. ఆ అరబిందో గారు తన తాత్విక రచనలు చేశారు. వాటిని ఏమంటారంటే అరబిందో పత్రాలు లేదా అరబిందో పేపర్స్ అంటారు. వాటిని కూడా యునెస్కో గుర్తించింది. అలాగే గాంధీ మండేలా గారి యొక్క కరస్పాండెన్స్ని గుర్తించింది. అలాగే పంచతంత్రం మనందరికీ తెలుసు, సంస్కృతంలో పంచతంత్రం రచించిన వాళ్ళు ఎవరు అంటే విష్ణు శర్మ గారు. ఆ విష్ణు శర్మ గారు రచించినటువంటి పంచతంత్రాన్ని గుర్తించింది. అలాగే అభినవ గుప్తా రచించినటువంటి క్లాసికల్ సాహిత్య విమర్శ గ్రంథమైనటువంటి సహయోగ లోచన అనేటటువంటి గ్రంథాన్ని కూడా యునెస్కో గుర్తించింది. హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి టిబెటన్ మ్యాన్యుస్క్రిప్ట్స్ అంటే టిబెట్లో తయారు చేయబడినటువంటి రాయబడినటువంటి మ్యాన్యుస్క్రిప్ట్స్, అలాగే అవి ఇప్పుడు దాకా గుర్తించడం జరిగింది. ఇప్పుడు 13వది భగవద్గీత, మహాభారతంలోని తాత్విక గ్రంథమైనటువంటి భగవద్గీతని ఇప్పుడు గుర్తించడం జరిగింది. నాట్యశాస్త్రం, భరతముని రచించినటువంటి ప్రాచీన నాట్యశాస్త్ర గ్రంథమే నాట్యశాస్త్రం. ఈ నాట్యశాస్త్రాన్ని కూడా ఇప్పుడు మనం గుర్తించడం అంటే యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి భగవద్గీతలో కొన్ని విషయాల గురించి నేను చెప్తాను, ఇంపార్టెంట్ విషయాలు తప్పనిసరిగా ఎగ్జామ్స్లో వస్తాయి. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఈ పాయింట్స్ వస్తాయి అనమాట. అందువలన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భగవద్గీత గురించి కొన్ని ప్రధాన అంశాలు చెప్తాను నేను. భగవద్గీత అనేది ఏ కావ్యంలో భాగం అని చెప్పానండి? మహాభారతంలో కావ్యం. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనే క్వశ్చన్ రావచ్చు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే భగవద్గీతలో శ్లోకాలు ఇంచుమించుగా 600 పైగా శ్లోకాలనే ఉన్నాయి. అలాగే భగవద్గీతను ఎవరు ఉపదేశించారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం జరిగింది. ఎవరికి ఉపదేశించారు అంటే అర్జునుడికి, తన శిష్యుడైనటువంటి అర్జునుడికి ఉపదేశించారు. అలాగే భగవద్గీత యొక్క ఉపదేశం అనేది ఎక్కడ జరిగింది అంటే మన ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి హర్యానాలో ఉన్నటువంటి కురుక్షేత్రం. ఇప్పుడు ప్రస్తుతం మన హర్యానాలో ఉంది అది కురుక్షేత్ర. ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారన్నమాట. భగవద్గీత ఏ భాషలో రచించబడింది? సంస్కృతంలో రచించబడింది. అలాగే భగవద్గీత అనే దాన్ని నిష్కామ కర్మ సిద్ధాంతం అనే సిద్ధాంతం అనేది ప్రధానంగా ఉంటుందన్నమాట. నిష్కామ కర్మము అనే సిద్ధాంతం ఆధారంగానే భగవద్గీత రచించబడింది అంటే చెప్పబడింది అనమాట. భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి మాట అన్నమాట. గీత అంటే మాట అని అర్థం. భగవంతుడు చెప్పినటువంటి మాట కాబట్టి దాన్ని భగవద్గీత అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే నిష్కామ కర్మము చేయమన్నారు. నిష్కామ కర్మం, ఎటువంటి కామము అంటే కోరిక, నిష్కామము అంటే ఎటువంటి కోరికలు లేకపోవడం. నీ పనులు చేయాలి కానీ ఎటువంటి కోరిక నీ కలిగి ఉండకూడదు. కోరికలు లేనటువంటి తత్వాన్నే నిష్కామము అంటారు. కానీ కర్మ చేయాలి, పని చేయాలి కానీ దాని గురించి కోరికను కోరకూడదు. అంటే ఫలాపేక్ష లేనటువంటి కర్మ చేయాలి అని భగవద్గీత అనేది తెలియజేస్తూ ఉంటుంది. భగవద్గీతని గ్రంథస్థం చేసిన వాళ్ళు ఎవరంటే వ్యాస మహర్షి అన్నమాట. వ్యాస మహర్షి మహాభారతం రాసినప్పుడు ఆ గ్రంథస్థం చేయడం జరిగిందనమాట. నెక్స్ట్
నాట్యశాస్త్రం గురించి చూస్తే నాట్యశాస్త్రం గ్రంథాన్ని ఎవరు రచించారు? భరతముని రచించారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నాట్యశాస్త్రం ఏ భాషలో రచించారు అంటే అది కూడా సంస్కృతంలోనే రచించడం జరిగింది. నాట్యశాస్త్రంలో ఉన్న అధ్యాయాల సంఖ్య ఎంత అంటే 28 అధ్యాయాలని ఇవి అందులో ఉన్నాయి. నాట్యశాస్త్రంలో ప్రధానంగా ఏ కళలు ఉంటాయంటే 3 కళలు ఉంటాయండి. నాటకం ఉంటుంది, నృత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది. నాటకము, నృత్యము, సంగీతము ఈ మూడింటిని కలిపే నాట్యశాస్త్రము అని పిలుస్తారు. ఓన్లీ నృత్యం అంటే కాదు, నాట్యశాస్త్రంలో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే నాటకము, నృత్యము, సంగీతము. నాట్యశాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి విషయం ఉంటుంది. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా నవరసాలు అనేటటువంటి దాన్ని పలికించింది ఎవరు అంటే నాట్యశాస్త్రమే. నవరసాలు, 9 రసాలు అంటే మనిషి యొక్క బిహేవియర్లో ఉన్నటువంటి కామ అంటే మన కోపం లేక తాపం లేకపోతే కొన్ని ఆ రసాలు నవరసాలు అనిపిస్తాయి. అవన్నీ కూడా 9 రసాలు అనేవి. వాటిని మొట్టమొదటి చెప్పింది ఏది అంటే నాట్యశాస్త్రం. దాని గురించి కూడా వివరిస్తాను. 9 రసాల గురించి వివరించింది ఎవరు అంటే నాట్యశాస్త్రం. అలాగే రస సిద్ధాంతాన్ని మొదటి వివరించింది ఎవరు అంటే భరతుడే. రస సిద్ధాంతాన్ని అంటే ఈ రసాలు మానవుడు చెప్పేటటువంటి వేరు రసాల గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే భరతుడు అనమాట. నెక్స్ట్ ఈ నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి 9 రసాల గురించి ఒకసారి చెప్తాను మీకు. 9 రసాలు ఏంటంటే శృంగార రసం, హాస్య రసం అంటే నవ్వు, కరుణ అంటే కరుణ చూపించడం, రౌద్రం కోపం అనమాట, వీరత్వం చూపించడం, భయానకం భయపడడం, బీభత్సం అంటే భయానకం కన్నా తీవ్రమైంది బీభత్సం చేయడం, అద్భుతాన్ని ఆవిష్కరించడం, శాంతం కలిగి ఉండడం. ఈ విధంగా శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత అనేటటువంటి 9 రసాలు కలిగిన దాన్ని నాట్యశాస్త్రము అని పిలుస్తారు. వాటిని 9 రసాలు, నవరస అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, నేను క్వశ్చన్ ఇచ్చాను దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసి. ఎలా అంటే నాట్యశాస్త్రంలో ఇటీవల యునెస్కో చే గుర్తించబడినటువంటి నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి 9 రసాలలో క్రింది వారిలో కానిది ఏది అంటాడు. ఇప్పుడు నేను చెప్పిన 9 రసాల్లో 3 ఇస్తాడు, ఇంకో దాన్ని వేరే ఇస్తాడు అనమాట. ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత ఈ నవరసాలు ఉంటాయి. నవరసాలకు సంబంధించినటువంటిది చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇంతవరకు మనకు అవసరం లే ఎగ్జామ్స్లో. కానీ ఇప్పుడు నాట్యశాస్త్రాన్ని యునెస్కో వాళ్ళే గుర్తించారు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అందువల్ల మనం గుర్తుంచుకోవాలి ఈ పదాన్ని. ఓకే. అలాగే నాట్యశాస్త్రం ప్రకారం అభినయాలు ఉంటాయి. అభినయాలు అంటే యాక్టింగ్ అనమాట. అభినయాలు నాట్యశాస్త్రం ప్రకారం నిజానికి ఏంటంటే యాక్టింగ్ అనేది భూమి ప్రపంచంలో అప్పటిదాకా రాకముందే భరతుడు నాట్యశాస్త్రం ద్వారా యాక్టింగ్ చెప్పాడు. అంటే అంత గొప్ప నాలెడ్జ్ పర్సన్స్ మన ఇండియాలో ఉండేవారు అనమాట. అటువంటి నాట్యశాస్త్రంలో యాక్టింగ్ ఎన్ని రకాలుగా చెప్పారు అంటే ఆయన 4 రకాలుగా చెప్పారు. ఆ 4 రకాలు ఏమంటారంటే వాచికము, అంగికము, సాత్వికము, ఆహార్యము అనేటటువంటి 4 యాక్టింగ్ని ఆయన వివరించడం జరిగింది. అలాగే ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను. అదేంటంటే నాట్యశాస్త్రం ప్రకారం సాధారణంగా మన భారతీయ తత్వంలో ప్రధానమైనటువంటి భాగాలు ఏంటంటే ధర్మార్థ కామ మోక్షము అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షము అంటే చివరికి చేయలేదు మోక్షం. ఈ 4 కూడా దేని ద్వారా వస్తాయని నాట్యశాస్త్రం చెప్పిందంటే నాట్యం ద్వారా మాత్రం వస్తాయి. అందుకనే నాట్యానికి అధినేతగా పరమశివుడిని పెట్టారనమాట. ఓకే, ఇది దానికి సంబంధించినటువంటి ప్రధాన విషయం. నెక్స్ట్ ఈరోజే ఒక ప్రధానమైనటువంటి అంశం వచ్చింది. అదేంటంటే ఐఎన్ఎస్వి తరణి ఈ నావికా సాగర్ పరిక్రమ 2 అనేటటువంటిది ఈరోజే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అతి త్వరలో వాళ్ళు ఇండియాకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఇండియా కాదు, పూర్తిగా తమ ఆ పరిక్రమను పూర్తి చేసుకొని, పరిక్రమ అనేది ఏంటంటే మొత్తం భూమండలాన్ని మొత్తాన్ని తిరగడం కోసమే వాళ్ళు ఆ పరిక్రమను ప్రారంభించారనమాట. దాన్ని ఏమంటారంటే నావికా సాగర్ పరిక్రమ 2 అని పిలుస్తారు. ఎందుకంటే నావికా సాగర్ పరిక్రమ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ది, ఇది రెండోది అనమాట. దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉందంటే దీని మీద చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగాడండి. లాస్ట్ టైం తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ నావికా సాగర్ పరిక్రమ గురించి క్వశ్చన్స్ అడిగాడు ఫస్ట్ అయినప్పుడు. అందుకని ఇప్పుడు రెండోది కూడా చాలా ఇంపార్టెంట్. నావికా సాగర్ పరిక్రమ 2 ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2024 అక్టోబర్ 2వ తేదీన గోవాలోని మాండోవిలో ఇది ప్రారంభమైందనమాట. గోవాలోని మాండోవిలో ప్రారంభమైంది. నిజానికి ఇది ఏంటంటే కేవలం మహిళలు మాత్రమే, అంటే నేవీ, ఇండియన్ నేవీ ఉంది కదండి, ఇండియన్ నేవీలో పనిచేస్తున్నటువంటి మహిళా అధికారులు మాత్రమే ఉండి
మొత్తం భూమండలాన్ని అంతా కూడా చుట్టి రావాలన్నమాట. ఆ ఉద్దేశంతో ఈ నావికా సాగర్ పరిక్రమ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడండి? 2024 అక్టోబర్ 2వ తేదీన వీళ్ళు ప్రారంభించారనమాట. ఇందులో ఎంతమంది మహిళా నావికా అధికారులు ఉన్నారు అంటే 2 మాత్రమే ఉన్నారనమాట. వాళ్ళు కూడా మన జాగ్రత్త చూసుకోవాలి. వారి పేరు ఏంటంటే ఈ ప్రయాణంలో లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా గారు, అలాగే లెఫ్టినెంట్ కమాండర్ రూపా. ఈ లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా గారు, లెఫ్టినెంట్ కమాండర్ రూపా అనేటువంటి 2 మహిళా నావికాధికారులు కూడా దీనిలో ప్రధానంగా ఉన్నారనమాట. ఈ ఐఎన్ఎస్వి తరణి ద్వారా మొత్తం 23,400 నాటికల్ మైల్స్, దీన్ని సుమారు 43,300 కిలోమీటర్లు అనమాట. ఇది 23,400 నాటికల్ మైల్స్ లేదా 43,300 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణించడం జరుగుతుందన్నమాట. చిట్ట చివర అంటే ఐఎన్ఎస్ తరణి అనేది చిట్ట చివరికి ఎక్కడికి వస్తుందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే దక్షిణాఫ్రికాలోని ఈ కేప్ టౌన్ దగ్గరికి ప్రస్తుతం వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు మన ఇండియాకి వస్తుంది అనమాట. దీనిలో ప్రధానంగా సాధారణంగా భూమండలాన్ని సముద్రంలో యాత్ర చేయాలనుకుంటే దానికి ప్రధానమైనటువంటి సవాలు ఏంటి అంటే వాతావరణ పరిస్థితులే. ఎందుకంటే సముద్ర తుఫాన్లు ఇంచుమించుగా 7 మీటర్లు ఎత్తంత వరకు అలలు వీస్తూ ఉంటాయి. 93 km/h వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి. ఇటువంటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని జెంట్స్ కూడా చేయడం చాలా కష్టం. అలాంటిది లేడీస్ ఈ కార్యక్రమాన్ని చేయడం అంటే మహిళా సాధికారతను కల్పించడం కోసమని, మహిళలు పురుషులతో సమానమైనటువంటి నిరూపించడం కోసం, మహిళా సాధికారతని నిరూపించడం కోసమని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. ఇందుకు ఇది ఎప్పటితో ముగుస్తుంది అని అంటే అతి త్వరలో 2025 మే చిట్ట చివరిలో గోవాలోకి వచ్చి గోవాలో అది ముగుస్తుంది అనమాట. గోవాలోనే ప్రారంభమైంది, గోవాలోనే ముగుస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడండి? 2025 మే చివరిలో అనమాట. దీని ప్రధాన లక్ష్యం ఏంటి? మహిళా సాధికారత. అలాగే ఇది ఇంత మొత్తం దీని ప్రయాణంలో మొత్తం ఎన్ని పోర్ట్స్లో ఆగుతుంది, భూ పరిభ్రమణ చేస్తున్నప్పుడు ఎన్ని పోర్ట్స్లో ఆగడం జరిగింది అంటే 5 పోర్ట్స్. ఆ 5 పోర్ట్లు ఏంటి అంటే ఆస్ట్రేలియాలోని ప్రేమాంటిల్ అనేటువంటి పోర్ట్లో ఆగింది. న్యూజిలాండ్లోని లిట్టెండన్ అనేటువంటి పోర్ట్లో ఆగింది. అలాగే పాక్లాండ్ ఐలాండ్స్లో ఉన్నటువంటి పోర్ట్ స్టాన్లీ అనేటువంటి పోర్ట్లో ఆగింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఆగుతుంది. అలాగే మారిషస్లో ఉన్నటువంటి పోర్ట్ లూయిస్లో కూడా ఆగుతుందన్నమాట. ఈ విధంగా ఈ 5 పోర్టుల్లోని ఆగి ఇంకెక్కడ ఆగకుండా మొత్తం భూమండలాలంతా కూడా చుట్టడం కోసం వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనమాట. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. ఏంటంటే ఈ ప్రయాణంలో సముద్ర పరిశోధన కోసం ఒక సంస్థ సహకారం అందించింది. ఎవరంటే దానికి సాధారణంగా మైక్రోప్లాస్టిక్స్ సముద్ర జీవి మీద పరిశోధన చేయడం కోసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అండ్ వైల్డ్ వరల్డ్ కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందించడం జరిగిందన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ గురించి చూద్దాం. అదేంటంటే ఈరోజు ఇస్రో ఒక ప్రకటన జారీ చేసింది. ఏంటంటే మేము అతి త్వరలో కొత్తగా ఒక స్పేస్ పార్క్ అంటే అంతరిక్ష పార్క్ను ఏర్పాటు చేస్తున్నాము అని ప్రకటించింది. అందువల్ల దాని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఇస్రో ఇటీవల ఏ రాష్ట్రంలో కొత్త అంతరిక్ష పార్కును ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది అనే క్వశ్చన్ రావచ్చు. అది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆన్సర్ ఏంటి అంటే తమిళనాడులో అతి త్వరలో వీళ్ళు కొత్త అంతరిక్ష పార్కుని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగిందనమాట. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు తమిళనాడులోని అంటే కన్యాకుమారిలో ఏర్పాటు చేస్తున్నారు. కన్యాకుమారిలో ఈ అంతరిక్ష పార్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకు ఏ ఉద్దేశంతో కన్యాకుమారిలో అంతరిక్ష పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. చూడండి, క్వశ్చన్ ఇచ్చాను. కన్యాకుమారి అంతరిక్ష పార్కు యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? పర్యాటక అభివృద్ధి, విద్యుత్ ఉత్పత్తి, అంతరిక్ష పరిశోధన అండ్ పరిశ్రమల ప్రోత్సాహం, జనవనరుల అభివృద్ధి. దానికి ఆన్సర్ ఏంటంటే అంతరిక్ష పరిశోధన చేయడం కోసం, పరిశ్రమల ప్రోత్సాహం అందించడం కోసమని కన్యాకుమారిలో ఇస్రో వాళ్ళు అంతరిక్ష పార్క్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఈ పార్క్ ద్వారా ప్రధానంగా అంతరిక్ష పరిశ్రమ అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. దాని మీద కూడా ఈ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. దీనిలోని అంతరిక్ష పార్కు సంబంధించి ఈ అంతరిక్ష పార్క్ ఏర్పాటులో భాగస్వామిగా ఉన్నటువంటి సంస్థల్లో ఇస్రోతో పాటు ఇంకో భాగస్వామి కూడా ఉన్నారు. ఆ ఇస్రోతో పాటు ఉన్నటువంటి భాగస్వామి పేరు ఏం పేరంటే టిడ్కో. ఈ టిడ్కో చూడండి అబ్రివేషన్ తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అనేటువంటి కూడా ఇస్రోతో కంబైన్డ్గా ఈ స్పేస్ పార్క్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఈ పార్క్ ద్వారా పరిశోధన స్టార్టప్లని కూడా ప్రోత్సహించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ మరొకటి చూడండి.
మరొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఇది అనమాట. ఏంటి అంటే అతి త్వరలో గుల్లలమోద అనేటువంటి ప్రాంతంలో క్షిపణి కేంద్రం అంటే క్షిపణి తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందువలన ఆ గుల్లలమోద క్షిపణి కేంద్రం ఎక్కడుంది, దానిలో ఏం చేస్తుంటారో అనేది కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూలో ఇది తప్పనిసరిగా వస్తుందన్నమాట. ఏంటి అని అంటే క్వశ్చన్ ఎలా వస్తుందంటే గుల్లలమోద క్షిపణి కేంద్రానికి శంకుస్థాపనను ఎవరు వర్చువల్గా ప్రారంభిస్తున్నారు? నిజానికి ఇంకా ప్రారంభించలేదనుకోండి, అతి త్వరలో ప్రారంభిస్తున్నారు. ఎవరు అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గుల్లలమోద క్షిపణి కేంద్రానికి అతి త్వరలో శంకుస్థాపన చేయనున్నారన్నమాట. ఇందుకే గుల్లలమోద క్షిపణి కేంద్రం అంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేస్తున్నటువంటి గుల్లలమోద క్షిపణి కేంద్రం అనేది ఏ రాష్ట్రంలో నిర్మించబడుతోంది? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ అనే ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. గుల్లలమోద క్షిపణి కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో నిర్మితం అవుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈ గుల్లలమోద అనేటటువంటి విలేజ్లో ఈ క్షిపణి కేంద్రం అనేది ప్రారంభమవుతోంది. దాని మీద కూడా క్వశ్చన్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా విషయం ఏంటంటే ఈ గుల్లలమోద క్షిపణి కేంద్రంలో ఏ రకమైనటువంటి రక్షణ అవసరాలను తీరుస్తారు అంటే దీనిలో క్షిపణుల యొక్క ప్రయోగ అవసరాలన్నీ కూడా అంటే క్షిపణుల తయారీ కోసం దీన్ని ప్రధానంగా నిర్మించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మన ఇండియాలోనే క్షిపణులు తయారు చేయడం కోసం ఇదొక కేంద్రంగా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ గుల్లలమోద క్షిపణి కేంద్రాన్ని ఎవరు నిర్మిస్తున్నారంటే మన DRDO వాళ్ళు నిర్మించడం జరుగుతుందన్నమాట. DRDO తెలుసు కదా అందరికీ కూడా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దాన్ని DRDO అంటారు. మన భారతదేశంలో రక్షణ ఉత్పత్తుల్ని పెంపొందించడం లక్ష్యంతో ఏర్పాటు చేయనటువంటి అత్యున్నత సంస్థే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని పూర్తి పేరు చూడండి, డిఫెన్స్ రీసెర్చ్. చాలా టైం అయిపోతుందనే ఉద్దేశంతో నేను ఫాస్ట్గా చెప్పేస్తానండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే గుల్లలమోద కేంద్రానికి మన ప్రధాని నరేంద్ర మోడీ అతి త్వరలో 2025లోనే దీనికి మన ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్లో ఖచ్చితంగా ఇంకా మనకి ఇక్కడ డేట్ ఇవ్వలేదు కానీ 2025 ఏప్రిల్ ఎండింగ్లో ఈ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసే అవకాశం ఉందన్నమాట. అయితే భారతదేశానికి జరుగుతున్నటువంటి దీనికి లాభం ఏంటి అంటే ఈ కేంద్రం వలన స్వదేశీ క్షిపణులు తయారు చేయడం జరుగుతుంటుందన్నమాట. ఇది ఈ క్షిపణి కేంద్రం గురించి. అలా ఇంకోటి చూడండి, 2025 ఏప్రిల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. దాని పేరే బిమ్స్టెక్ సమావేశం. 6వ బిమ్స్టెక్ సమావేశం, 6th బిమ్స్టెక్ సమావేశము. 6వ బిమ్స్టెక్ సమావేశం అనేది అతి త్వరలో జరుగుతోంది. అది ఇప్పుడు అంటే 2025 ఏప్రిల్లోనే ప్రస్తుతం జరుగుతుంది అనమాట. 2025 ఏప్రిల్లో ప్రస్తుతం అది 6వ బిమ్స్టెక్ సమావేశం అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతోంది అంటే న్యూఢిల్లీలో ఈ సమావేశం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, బిమ్స్టెక్. ఇందుకే బిమ్స్టెక్ యొక్క పూర్తి రూపం ఏంటి, దాని పూర్తి పేరు ఏం పేరు అనేటటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. బిమ్స్టెక్ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ అనే దాన్నే బిమ్స్టెక్ అని పిలుస్తున్నారు అనమాట. ఈ బిమ్స్టెక్లో 7 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ బిమ్స్టెక్లో ఎలాంటి అంశాలను చర్చిస్తారంటే మొత్తం ఆర్థిక సహకారాన్ని ఒక దేశానికి ఇంకో దేశానికి ఉన్నటువంటి అంటే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో అంటే బంగాళాఖాతానికి ఎడ్జసెంట్గా ఆనుకుని ఉన్నటువంటి దేశాలన్నీ యొక్క సమాహారాన్నే బిమ్స్టెక్ అని పిలుస్తారనమాట. ఇది 6వ సమావేశం అనమాట. దీని యొక్క ప్రధాన కార్యాలయం నిజానికి బిమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది నేపాల్లోని కాఠ్మండులో ఉందన్నమాట. నేపాల్లో కాఠ్మండులో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. దీనికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా నేను PDF రూపంలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తప్పనిసరిగా మన గాంధీ యాప్లో నేను పెట్టేస్తాను. మీరు దాన్ని ఫ్రీగా మొత్తం అంతా కూడా క్లియర్గా చదువుకోండి. నేను ప్రతిదీ కూడా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏదైతే PDFs ఉన్నాయో డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఆ డైలీ కరెంట్ అఫైర్స్ని PDF ఫార్మేట్లో అందరికి కూడా అందుబాటులో పెడదాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ప్రస్తుతం ఏంటంటే మాకు ఎగ్జామినేషన్స్ నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో వాటిలో డిగ్రీ కాలేజెస్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి చాలా బిజీగా ఉన్నాను. అందువల్ల ఈ మధ్యకాలంలో కొంచెం ఈరోజు లేట్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్కి ఉన్నటువంటి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కారణం వలన నేను యాజ్ సైన్స్ లెక్చరర్ నేనే దాన్ని డీల్ చేయాలి కాబట్టి నేను కొద్దిగా లేట్ అయింది. ఏమనుకోకండి. ప్రస్తుతం అంటే ఆ ఎగ్జామినేషన్స్
పాయింట్ ఆఫ్ వ్యూలో డిగ్రీ అండ్ పీజీ పిల్లలకు ఉన్నటువంటి ఆ ఎగ్జామినేషన్స్ వలన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వల్లనే ఇది లేట్ అయింది తప్ప తప్పనిసరిగా దీన్ని కంటిన్యూ చేస్తాను. మీకు ఎగ్జామ్స్కి ఎటువంటి ఇబ్బంది పెట్టను. కొద్దిగా లేట్ అయినా సరే తప్పనిసరిగా దీన్ని కంటిన్యూ చేస్తాను. మీ మిత్రులు కూడా తప్పనిసరిగా దీన్ని షేర్ చేయండి. షేర్ చేసి ఎక్కువ మంది చూస్తుంటే ఆటోమేటిక్గా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా ఎగ్జాక్ట్గా 7 o'clockకే పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇంచుమించుగా 7 o'clockకి డెఫినెట్గా మీకు వీడియో అందుబాటులో వచ్చే విధంగా నేను ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు. మీకు సాధ్యమైనంత త్వరగా మరింత వేగంగా ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా వేగంగా మన యాప్లో లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మిగిలినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీడిఎస్సీ ప్రిపేర్ అవుతుంటే ఏపీడిఎస్సీ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నిటికి సంబంధించిన వీడియో కోర్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది మన గాంధీ యాప్లో. టీఎస్డిఎస్సికి సంబంధించినటువంటిది కూడా వీడియో కోర్సెస్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. మీరు జేఎల్ కానీ డిఎల్ కానీ లేదా పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే మీకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు జనరల్ స్టడీస్ కోర్స్ని కంప్లీట్ కోర్స్ని మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా వరకు చేస్తాం, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. అలాగే అంతేకాకుండా మీరు ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతుంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ లేదా ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ మీరు ప్రిపేర్ అవుతుంటే జనరల్ సైన్స్కి అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి కంప్లీట్ కోర్స్ని మన యాప్లో గాంధీ యాప్లో లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణలో మీరు విఆర్ఓ ప్రిపేర్ అవుతున్నా లేదా ఆంధ్ర హైకోర్టు జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా వాటికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సెస్ని కూడా మనం గాంధీ యాప్లో లాంచ్ చేయడం జరిగింది. అందువల్ల మీ అందరూ కూడా తప్పనిసరిగా గాంధీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి GANDEEVAM గాంధీవా అని టైప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ మీరు పొందగలుగుతుంటారు. పీడిఎఫ్ను కూడా మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ మిత్రులు కూడా ఎక్కువ మందికి మన వీడియోలను షేర్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.